హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బద్దకస్తుల వంటశాల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ అండి. దీనికోసం నేను 2 క్యారెట్లు తీసుకున్నాను. అది పీల్ చేసేసి సన్నగా పొడుగ్గా తరుక్కుంటానండి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇది కూడా సన్నగా చీలికల్లాగా తరిగేసుకుంటున్నాను. దీని తర్వాత ఒక కీరాకాయ తీసుకున్నానండి. దాన్ని కూడా ఇలా పీల్ చేసేసి దాన్ని కూడా పీలర్ తోటే సన్నగా తరిగేసుకుంటాడు. మనం ఎలా అయితే పైన పొట్టు పీల్ చేస్తున్నామో అదే పీలర్ తోటి లోపల పార్ట్ కూడా ఇలా పీల్ చేసినట్టుగా చేస్తే సన్నగా ముక్కల్లాగా వస్తాయండి. ఇది చూడండి ఇప్పుడు ఎలా వస్తాయో. ఇప్పుడు చూడండి, మనం పైన పొట్టు తీసేసాక ఇలా పీల్ చేసినట్టుగా చేస్తే ఇలా సన్నగా పల్చని ముక్కల్లాగా వస్తాయండి. అలా తీసుకుంటున్నాను. చూసారు కదా. తర్వాత చివరికి మిగిలిపోయినది మనం అలా పీల్ చేయలేం కాబట్టి దాన్ని తర్వాత ఇప్పుడు టమాటా తీసుకున్నానండి. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాబేజ్ తీసుకుందామండి. ఇది కూడా సన్నగా పొడుగ్గా తరిగేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ముందుగా తరుక్కున్న ఉల్లిపాయలు, తర్వాత దాంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, తర్వాత క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు ఇవన్నీ వేసుకొని దీంట్లోనే అండి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఆ నిమ్మకాయ రసం, ఉప్పు శుభ్రంగా ముక్కల్లో కలిసేటట్టుగా కలిపేసుకుందామండి. ఇది బ్లాక్ పెప్పర్ అండి. ఇది నేను 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని దీని మీద స్ప్రే లాగా చేస్తున్నానండి. అంటే మొత్తం అన్ని ముక్కలకి పట్టేట్టుగా అట్లా స్ప్రే చేస్తున్నాను. ఇది నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండి పెప్పర్. అది కూడా మళ్ళీ అన్ని ముక్కలు పట్టేట్టుగా కలుపుకోవాలి. లాస్ట్కి కొబ్బరి పొడి అండి. ఇది ఒక 2 స్పూన్స్ దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఇది వేసాక మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కలిపేసుకుందామండి. ఆ పెప్పరును కొబ్బరి పొడి మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే వేయించి పొట్టు తీసిన పల్లీలు వేస్తున్నా అండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోండి, వద్దనుకుంటే మామూలుగా అలాగైనా తినేయచ్చు. చూసారు కదండి, వెజిటబుల్ సలాడ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.